అంగన్వాడీ టీచర్స్ అందరికీ నమస్కారం అండి. ఎన్హెచ్ఏఎస్ అప్లికేషన్లో మనకి కొత్తగా ఒక మాడ్యూల్ ఇచ్చారు. అది పాజిటివ్ యాక్షన్ ఆన్ ఎంపవర్మెంట్ ఆఫ్ పీపుల్ విత్ డిజబిలిటీస్, అంటే అంగవైకల్యం ఉన్న పిల్లలను ముందుగానే గుర్తించడానికి సంబంధించి మాడ్యూల్ అనమాట. ఇది మనకి మీరు ఎన్హెచ్టిఎస్ అప్లికేషన్ ఓపెన్ చేసిన వెంటనే ఇట్లా ఫ్యామిలీ సర్వే అని ఉంటుంది. ఫ్యామిలీ సర్వేపై క్లిక్ చేస్తారు. చేసిన తర్వాత ఇక్కడ మీకు బ్లూ కలర్లో మాడ్యూల్ కనిపిస్తూ ఉంటుంది. ఇందులో ముందుగా మీ దగ్గర ఉన్న నమోదైనటువంటి పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి వివరాలు ఉంటాయి. ఇందులో మీరు బాబు లేదా పాప యొక్క నేమ్ పైన క్లిక్ చేసి వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ మనము ఎస్ ఆర్ నో అనే సమాధానాలు ఇవ్వాలి. ఈ విధంగా మీకు ప్రశ్నలు ఉంటాయి. పుట్టిన వెంటనే శిశువు ఏడ్చాడా? ఎస్ అంటే ఎస్ అని సబ్మిట్ చేయండి. నెక్స్ట్, కారణం లేకుండా శిశువు ఎక్కువగా ఏడుస్తాడా? కారణం లేకుండా పిల్లలు ఎక్కువ ఏడుస్తుంటే ఎస్ అని, లేదంటే నో అని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్, ఫిట్స్ కానీ ఆకస్మిక కదలికలు, స్పృహ తప్పడం లాంటివి పిల్లవాళ్ళలో లక్షణాలు ఉంటే ఎస్ అని, లేదంటే నో అని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్, ఇతర పిల్లలతో పోల్చితే ముఖ లక్షణాలు భిన్నంగా ఉన్నాయా? బాబు లేదా పాప యొక్క ముఖ కవళికల్లో ఏమన్నా డిఫరెన్సెస్ కనిపించినా, మూతి వంకరపోవడం అట్లా ఉంటాయి కదండి, అలాంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తే ఎస్ అని, లేదంటే నో అని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్, పిల్లవాడికి ఏదైనా శారీరక వైకల్యం ఉన్నదా అని అడుగుతున్నారు. ఏదైనా అంగవైకల్యం ఉంటే ఎస్ అని, లేదంటే నో అని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్, అదే వయసు గల పిల్లలతో పోలిస్తే పిల్లవాడు వెనకబడి ఉన్నట్లుగా అనిపిస్తున్నాడా అని అడుగుతున్నారు. అంటే బాబు యొక్క గ్రాస్పింగ్, అంటే మీరు చెప్పింది వినడము, చూడడము, ఇచ్చిన వస్తువులు పట్టుకోవడం, అట్లాంటివి ఆటలాడడం, ఇలాంటి వాటిలో ఏమైనా వెనకబడినట్టుగా అనిపిస్తే ఎస్ అని, లేదంటే నో అని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్, పిల్లవాడికి వినికిడి సమస్య ఉన్నదా? బాబు లేదా పాప వినడంలో ఏమన్నా సమస్య మీరు గుర్తిస్తే ఎస్ అని, లేదంటే నో అని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్, పిల్లవాడు తల్లిదండ్రులు సంరక్షకుల స్వరానికి స్పందిస్తున్నాడా? వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు పిలిస్తే ఆ బాబు అటు చూడడం, అట్లాంటివి రెస్పాన్స్ అనేది ఉందా లేదా అనేది ఉంటే ఎస్ అని, లేదంటే నో అని సెలెక్ట్ చేయండి. స్పందిస్తున్నాడని ఎస్ అని సెలెక్ట్ చేశాను నేను ఇక్కడ. నెక్స్ట్, వస్తువులను చేతిలో పెట్టినప్పుడు పట్టుకుంటున్నాడా? ఇచ్చిన వస్తువులు సరిగ్గా పట్టుకుంటున్నాడా లేదా అనేది ఇక్కడ చూస్తారు. నెక్స్ట్, పాలు త్రాగడంలో ఏదైనా ఇబ్బంది ఉందా? బ్రెస్ట్ ఫీడింగ్ తీసుకోవడంలో ఏమైనా ఇబ్బంది ఉంటే ఎస్ అని, లేదంటే నో అని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్, అకస్మాత్తుగా పెద్ద శబ్దాలు వచ్చినప్పుడు పిల్లవాడు ఉలిక్కి పడతాడా? ఏదైనా సౌండ్స్ ఒకేసారి జరిగినప్పుడు ఆ బాబులో ఎటువంటి భయపడడం, ఉలిక్కిపడడం లాంటివి జరుగుతున్నాయా లేదా అనేది. నెక్స్ట్, పిల్లవాడు తలని తనంత తానుగా నిలిపి ఉంచగలడా? తల బరువుని మోయగలుగుతున్నాడా లేదా, పక్కకు వాలిపోతుందా లేదా అనేది అడుగుతున్నారు. ఉంచగలుగుతుంటే ఎస్ అని. నెక్స్ట్, తల్లిదండ్రుల సంరక్షకుడి మాటను గుర్తించగలడా? ఆయన ఎవరైతే గార్డియన్ ఉన్నారో తల్లిదండ్రులు, వాళ్ళ మాటలను గుర్తిస్తున్నాడా లేదా అనేది అడుగుతున్నారు. ఎస్ అంటే ఎస్ అని, నో అయితే నో అని సెలెక్ట్ చేయండి. వస్తువుల కదలికల్ని కళ్ళతో గమనించగలడా? ఏదైనా మీరు అటు ఇటు కదులుతున్నా, ముందు వస్తువులు కదులుతున్నా వాటిని కరెక్ట్గా చూస్తున్నాడా లేదా అనేది అడుగుతున్నారు. చూస్తే ఎస్ అని, లేదంటే నో అని సెలెక్ట్ చేయండి. ఆట బొమ్మలను ఒక చేతి నుండి మరో చేతికి మార్చగలడా? ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత ఇవన్నీ మొదటి నుంచి ఇచ్చిన ప్రశ్నలన్నిటికీ మనము అన్నీ చెక్ చేసుకుని ఎస్ ఆర్ నో సెలెక్ట్ చేసిన తర్వాత లాస్ట్లో సబ్మిట్ బటన్పై క్లిక్ చేయండి. చేస్తే మీకు ఈ విధంగా డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఈ విధంగా మీరు రెస్పాన్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఇట్లా గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. మళ్ళీ ఆ పర్సన్కి సంబంధించి మీరు ఏమైనా చెక్ చేయాలనుకుంటే ఆల్రెడీ ఎంటర్ డీటెయిల్స్ అని చెప్పి చూపిస్తుంది. ఈ విధంగా మీరు ప్రతి ఒక్క పిల్లవాడి పాప లేదా బాబు యొక్క వివరాలను మీరు ఈ సర్వే లాగా నమోదు చేయాలి. థ్యాంక్ యూ అండి.